ఇవాళ మన ప్రభుత్వం వచ్చాక ఇచ్చేటువంటి పాస్ పుస్తకం ఇది. ఆలోచించే, ఇది ఈనాడు ఇచ్చేటువంటి పాస్ పుస్తకం. దాని మీద ఉన్నది రాజముద్ర, కానీ నా ముఖమో నీ ముఖమో కాదు. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా మేము అనుకుంటే చేయొచ్చు, కానీ అది సరైన విధానం కాదు. ఏమి మా చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేస్తే వద్దన్నారు ఎవరన్నా? మా పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేస్తే ఎవరన్నా వద్దంటారా? లేకుంటే నరేంద్ర మోడీ గారి ఫోటో వేస్తే ప్రధానమంత్రిగా ఆయన ఫోటో వద్దంటారు, కానీ వేయలేదు. ఇది ప్రభుత్వ అధికార పత్రం. ప్రభుత్వం ముద్ర ఉంటేనే దీనికి విలువ. ఈ పుస్తకం తీసుకెళ్ళి మీరు ఎక్కడ పెట్టినా దీని గౌరవం, దీని మర్యాద ఆ రైతుకి ఇచ్చేటువంటి మర్యాదగా, గౌరవంగానే భావిస్తారు. దీనిలో ఇంకా ఒకటి ఉంది విశేషం. ఇది చూడండి, దీనిలో రైతు యజమాని పేరు, ఫోటో, పేరు, అడ్రస్, ప్రభుత్వ అధికార ముద్ర. దీన్ని ఎవరు తొలగించే పరిస్థితి లేదు. దీనిలో ఇక్కడ కూడా ఎక్కడ పేరు, మా ఫోటోలు లేవు. ఇక్కడ కూడా అధికార ముద్రే ఉంది. దీంతో పాటు ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చారు. క్యూఆర్ కోడ్ గురించి తెలియని వాళ్ళు లేరు. వాళ్ళు ఫోన్పే ఉన్న వాళ్ళందరూ కూడా ఫోన్లలో ఈ క్యూఆర్ కోడ్ కానీ తీసుకొని రికార్డ్ చేసుకుంటే ఈ పుస్తకం అక్కర్లా. ఆ క్యూఆర్ కోడ్లో మీ పుస్తకంలో ఉన్నటువంటి ఫోటో, పేరు, ఆధార్ నంబరు, ఫోన్ నంబరు మొత్తం అందులో ప్రింట్ అయింది. ఇక తెలుగులో కూడా ప్రింట్ చేశారు. ఇంగ్లీషే కాదు, తెలుగులో కూడా. తెలుగులో ఇస్తే తెలుగులో ఇచ్చిన దానిలో కూడా ఫోటో ఉంది, ఎంబ్లం, ప్రభుత్వం ఎంబ్లం ఉంది. దీంతో పాటు మీ వివరాలన్నీ తెలుగులో ఉన్నాయి. దీనికి క్యూఆర్ కోడ్ ఉంది. ఇది కూడా మీరు ఫోన్లలో రికార్డ్ చేసుకొని చూసుకునే అవకాశం ఉంది. భూమి, ఏ భూమి ఎక్కడ ఉంది, ఎంత భూమి, ఆ భూమి యొక్క పరిస్థితులు ఏంటి, సర్వే నెంబర్ ఏంటి, దానిలో ఉన్నటువంటి సబ్ డివిజన్ నెంబర్ ఏంటి, ఇవన్నీ వేసి ఇవాళ మొత్తం మీ పుస్తకం ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనిలో ఇంకొకటి గమనించాలి. ఏ కాగితం చూడండి, ఏ కాగితమైనా చూడండి, పాస్ పుస్తకంలో ఉన్న ఏ కాగితమైనా ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్లో రాజముద్రతో ప్రింట్ అయినటువంటి పుస్తకం ఇది. ప్రతి కాగితం మీద రాజముద్ర పని కనిపిస్తుంది. ప్రతి కాగితం మీద. ఇదేమి తెల్ల కాగితం, చిట్టు కాగితం కాదు. ఇది ప్రభుత్వ విలువ కలిగినటువంటి కాగితం. ప్రతిదానిపైన ఇక్కడ కూడా అదే. ఇక్కడ కూడా వివరాలతో పాటు ఆ పేపరే ఇవాళ ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్లో మన డబ్బు ఎలా అయితే నోట్లు ప్రింట్ అవుతాయో ప్రింటింగ్ ప్రెస్లో, ఆ విధమైనటువంటి ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ అయినటువంటి కాగితాలు. ఇది మనం చాలా పవిత్రంగా ఉంచుకోవాల్సినటువంటి పుస్తకం. ఈ కాగితం మీద ఎక్కడ కూడా ప్రభుత్వ రాజముద్ర లేదు. ఇది ఎక్కడో మన వెంకటరామ అనుకోలో తెల్ల కాగితం కొని ముద్ర వేసుకొని వచ్చినట్టుంది. చూడండి, ఎక్కడైనా ప్రింటింగ్ ప్రెస్లో, మింట్లో ప్రింట్ అయినటువంటి పేపరే కాదు ఇది. మామూలుగా మన పుస్తకాల అంగళ్ళల్లో పేపర్లలో ముద్రేసి అవి తీసుకొచ్చి మీకు పంచారు. ప్రతి దానిలో కూడా ఆయన ఫోటో. అంటే ఈ భూమికి హక్కు ఎవరు, యజమాని ఎవరు? హనుమసముద్రం పేట, హస్తనాపురం, పట్టదారు నేము బాతూరు పురుషోత్తం. బత్తూరు పురుషోత్తం. ఈయన ఏం చేయాలి ఇప్పుడు? చూడండి, ఈ కాగితం మీద ఆయన బొమ్మే, ఈ కాగితం మీద బొమ్మే, తెల్ల కాగితం మీద ముద్ర. దీన్ని ఎక్కడైనా ప్రింట్ చేసుకోవచ్చు. మన ఆత్మకూరులో కూడా కొట్టుకోవచ్చు.